అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 233తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. దక్ష్ రూమ్లోకి వచ్చేసరికి పడుకొని ఆలోచిస్తున్న భూమిని చూసి భూమి పక్కన వాలి నైట్ డ్రెస్ టీషర్ట్ పైకని పొట్ట మీద ముద్దు పెడుతూ, మీ అమ్మకి బాగా ధైర్యం ఎక్కువైపోయిందక్కి. ఆ ధైర్యం కావాలనే నేను కోరుకుందేలే. కానీ కొన్ని విషయాల్లో తన ఆలోచన విధానం కరెక్ట్ కాదని ఎలా చెప్పాలి మీ అమ్మకి? సర్లే, ఇప్పుడిక్కడ ఆ విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏం చేస్తున్నావు? బొజ్జున్నావా? బొజ్జోనుండవు. మీ అమ్మ బొజ్జుంటేనే కదా నీకు నిద్రొచ్చేది. మేడం గారు ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి టైంలో చక్కగా ఏ మెలోడీ సాంగ్స్ వింటూ ఆహ్లాదంగా బేబీకి వాతావరణాన్ని కల్పించాల్సింది పోయి క్రిమినల్స్ గురించి ఆలోచిస్తుంది. ఏం చేద్దాం? మీ అమ్మని డైవర్ట్ చేద్దాం, ఓకేనా అని నడుం మీద చిన్న పంటిఘాటుని అద్దుతాడు. అప్పటి వరకు ఆ మాటలు సైలెంట్గా వింటూ దక్ష్ చివరన్న మాటలకి మొహం పక్కకు తిప్పేసుకుంటుంది. నెలవంక మీద ఒక ముద్దు అద్ది నెమ్మదిగా పెదాలని ముందు ముందుకి ప్రయాణం సాగిస్తూ తన జంట పెదాలైన భూమి పెదవుల మీద అద్దుతాడు. రామ్, నాకు నిద్ర వస్తుంది అంటుంది చిన్నగా. నువ్వు పడుకో, నేను నా పని నేను చేసుకుంటాను అని అంటాడు కన్నుగీటుతో. ఆ సమయంలో ఇంకేమీ ఆలోచనలు చేయాలి అనిపించలేదు తనకి. తన రామ్ సాంగత్యం చాలు, ఏమీ గుర్తుండవు. వెంటనే దక్ష చుట్టూ చేతులు వేసి, మాయ చేయడంలో మొదటి వాడివి నువ్వు అని అంటుంది చిరుకోపంగా. నేనేం మాయ చేశా? నేనేం చేయలేదే, జస్ట్ ఇలా ముద్దు పెట్టానంతే అని భూమి కింద పెదవిని లీక్ చేసి వదులుతాడు. అవునవును, ఏమీ చేయడం లేదు అని దక్ష్ చేతులు చేస్తున్న పనులు చూస్తూ చిరునవ్వుతో అడుగుతుంది. నా చెయ్యి నా మాట వినడం లేదు మరి నా నల్లత్రాచులాగా అని నవ్వుతూ ఏమాత్రం భూమికి ఇబ్బంది కలగకుండా సరస సరాగాలకి తెరలేపుతూ భూమిని అల్లుకుపోతాడు. హలో బొమ్మ, నువ్వు చెప్పిన విషయం గురించి సూచాయిగా కొన్ని తెలుసుకున్నాను. అసలు దానికి సంబంధించి మన అవసరం లేదేమో. అవసరం అంటావా? అందులో చేయి దూర్చడం అని అంటాడు జై తన గుండెల మీద పడుకున్న యుధితో. అది నాకు తెలుసు, కానీ కలెక్టర్ మేడం ఆదేశించాక రిపోర్ట్ అయితే ఇవ్వాలిగా. జస్ట్ ఆ ఫ్లాట్లో ఎవరుంటున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటే చాలు. అది ఎలా తెలుసుకోవాలో కూడా నువ్వు ఆల్రెడీ ఒక ఆలోచన చేసే ఉంటావుగా అని అడుగుతుంది యుధి. చేసా. మనం అనుకున్నది ఈ 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని. మళ్ళీ జార్ఖండ్ పోతే ఎప్పటికి ఎంజాయ్ చేస్తాం? కలెక్టర్ మేడం అన్ని ఇబ్బందులు పడొచ్చినా కూడా ఇంకా చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటుంది. అంతేలే, ఆ సీట్ అలా నడిపిస్తుంది నీలాగా. నువ్వు నీ సీట్లో కూర్చున్నప్పుడు అదే పాట పాడతావు కదా. కానీ చివరికి మా దారికే రావాలి మీరు అని నవ్వుతూ పోలీస్ బొమ్మని అల్లుకుపోతాడు జై. ఉదయాన్నే దక్ష్ ఆఫీస్లో ఉండగా, సార్ మిమ్మల్ని కలవాలని జైవీర్ అనే అతను వచ్చారు అని ఫోన్ వస్తుంది రిసెప్షనిస్ట్ నుంచి. దక్ష్ చిన్నగా నవ్వుకుంటూ పంపించండి అని అనడంతో జైని వెళ్ళమంటారు వాళ్ళు. గుడ్ మార్నింగ్ బ్రో అని అంటాడు లోపలికి వచ్చి జై. వెరీ గుడ్ మార్నింగ్ జై, ఏంటి ఇలా వచ్చావు? ఇక్కడేం సెటిల్మెంట్ చేయాలి అని అడుగుతాడు చిరునవ్వుతో దక్ష్. అన్నీ తెలిసి కూడా తెలియనట్టు చాలా బాగా మాట్లాడతారు బ్రో అని చిరునవ్వుతో కూర్చుంటూ, నేను ఎందుకు వచ్చానో మీకు తెలిసే ఉంటుందిగా. ఆ విషయంలో నా హెల్ప్ ఏమైనా కావాలేమో. ఈ మధ్య సరైన డీల్ దొరక్క నాకు కూడా కొంచెం బాడీ ఇబ్బందికరంగా మారింది చిరునవ్వుతో అంటాడు జై. అవసరమైతే తప్పకుండా అడుగుతాను జై, అంత అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఒకవేళ అవసరమైతే తప్పకుండా ఒక చిన్న పని చేయాల్సి వస్తుంది నువ్వు అని ఏం చేయాలో కూడా చెబుతాడు దక్ష్. ఓకే బ్రో, ఎనీ టైం కాల్ మీ. కాకపోతే ఒక వారమే మేము వైజాగ్లో ఉంటాం, మళ్ళీ జార్ఖండ్ పోవాలి. ఈలోపే ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పి, కానీ బ్రో మీరు ఎలాగో బిజినెస్ చేసుకుంటున్నారు కదా, చేసుకోండి. ఇలాంటి డీల్స్ మాకు అప్పగించవచ్చు కదా, మేం పని పూర్తి చేసేస్తాం కదా అని నవ్వుతూ అంటాడు జై. ఇది నా ఫ్యామిలీకి సంబంధించింది కదా, అందుకేలే. బయటదైతే తప్పకుండా నిన్ను గుర్తుపెట్టుకుంటా అని అంటుంటే, కలెక్టర్ మేడంతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుందేమో మీరు ఈ పని చేసేటప్పుడు అని అడుగుతాడు జై. నీకు నీ ఐపీఎస్ భార్యతో ఉన్నట్లు నాకు కూడా ఉంటుంది అనుకుంటున్నావా?
అని నవ్వుతూ అడుగుతాడు దక్ష్. అంతేగా అంతేగా అని జై అనగానే జై నవ్వులో శృతి కలుపుతాడు దక్ష్. జై కాసేపు దక్షతో మాట్లాడి, ఓకే బ్రో, ఇక నేను బయలుదేరుతాను, మీ పని నేనెందుకు చెడగొట్టడం, నేనెలాగో ఆవారాగాడినే కదా అని అంటాడు లేచి. 10 మందికి సాయం చేస్తున్న నువ్వు ఆవారాగాడివి ఎలా అవుతావు అని నవ్వుతూ, టేక్ కేర్, నీ ఫోన్కి వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తాను, ఐపీఎస్కి ఇచ్చేసే, ఆవిడ గారు తీసుకెళ్ళి ఐఏఎస్కి ఇస్తారు. మనం టేక్ కేర్గా ఉండలేంగా, ఎప్పుడు అడ్వెంచర్స్ చేస్తూనే ఉంటాం. ఓకే బ్రో, నేను అక్కడికి వెళ్ళినప్పుడే మీ సెక్యూరిటీని చూశాను, నేను ఎంక్వైరీ చేస్తున్నానని మీకు తెలిసిపోతుందని నాకు తెలుసు. బాయ్ బ్రో, అవసరమైతే మాత్రం తప్పకుండా ఫోన్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై. జై వెళ్ళగానే ఆలోచనలో పడతాడు. ఈ నల్లత్రాచు కోప్పడినా పర్లేదు, తర్వాత తనే రియలైజ్ అవుతుంది, ముందైతే మనం అనుకున్నది చేసేయాలి అని డిసైడ్ అయిపోతాడు దక్ష్. వెంటనే అద్దుని విజయ్ని పిలిచి తన ప్లాన్ మొత్తం చెప్పేస్తాడు. అబ్బా, మొత్తానికి మంచి ఆలోచన చేసావు బావా, లేకపోతే ఎట్నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని నాకు ఆలోచన వస్తూనే ఉంది, ఒక పని అయిపోద్ది అని అంటాడు విజయ్. అద్వైత్ ఆలోచిస్తుంటే, ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు దక్ష్. అది కాదు, వాళ్ళు ఆల్రెడీ మన గురించి మొత్తం తెలుసుకున్నారు కదా, మనం ట్విన్స్ అని కూడా తెలుసు కదా, వనజ చెప్పే ఉంటుంది, అంత ఈజీగా మన ప్లాన్లో పడతారా అని ఆలోచిస్తున్నా అంటాడు అద్దు. దానికి నేను ప్లాన్ ఆలోచించానులే, పడకేం చేస్తారు అని అంటాడు దక్ష్. అది నిజమేలే, వాళ్ళకంత తెలివితేటలు చేస్తే వనజ మాట విని ఇక్కడ దాకా చావు కోసం ఎందుకు వస్తారు, ఎప్పుడు అమలు చేద్దాం, ఎల్లుండి నేను ముంబై వెళ్ళి రావాలిగా, వచ్చాక అమలు చేద్దాం. ఓకే, మేం రెడీ అని అంటారు ఇద్దరు. సరే, ఇంక వెళ్ళి మీరు వర్క్స్ చూసుకోండి, మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను అని మేనేజర్ని పిలుస్తాడు దక్ష్. చెప్పండి సార్ అని అంటాడు మేనేజర్. నువ్వు ఒక పని చేయాలి అని ఏం చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దక్ష్. ఓకే సార్, ఎప్పుడు చేయమంటారు, ఎల్లుండి. ఓకే, డన్ సార్ అంటాడు మేనేజర్. ఈరోజు ఫోన్ చేసి నేను చెప్పిన మాటలు చెప్పు, ఎల్లుండి మళ్ళీ ఫోన్ చేసి మొత్తం నేను చెప్పినట్టు చేయు, అనుమానం రాకూడదు వాళ్ళకి అని అంటాడు దక్ష్. ఓకే సార్, తప్పకుండా అని అక్కడి నుంచి మేనేజర్ వెళ్ళిపోగానే ఇక వీళ్ళకి చెక్ పెట్టేస్తే తప్ప కలెక్టర్ అమ్మ ప్రశాంతంగా ఉండదు అనుకొని, నా బేబీనే కడుపులోనే మాయం చేయాలనుకుంటావురో అని కోపంగా అనుకుంటూ వర్క్లో పడిపోతాడు దక్ష్. బ్యాక్ టు ఈకా. నవీన్ వాళ్ళమ్మ పొలంలో ఉన్న నవీన్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రా, చాలా అర్జెంట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది, ఎందుకింత అర్జెంట్ అని ఫోన్ చేసింది అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతాడు నవీన్. ఇంటికి వచ్చేసరికి గుమ్మంలోనే నిలబడిన తల్లిని చూసి, ఏమైందమ్మా, ఎందుకంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అని అడుగుతాడు బైక్ స్టాండ్ వేస్తూ. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నవీన్ అని కోపంగా అంటుంది ఆవిడ. నేనేం చేశానమ్మా అని అడుగుతాడు. ఏం చేసావో మీ ఆవిడ చెప్తుంది, వెళ్ళు, నేను పెద్ద ఆయనతో ఒక విషయం మాట్లాడాలి, బంగ్లాకి వెళ్తున్నాను అని కొడుకుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. నేను దింపుతానుండుమా అన్నా కూడా నాకు కాళ్ళున్నాయి, నేను నడవగలను, వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది, ముందు మీ సంగతి తేల్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు ఆవిడ. 2 రోజులుగా కొంచెం బంగ్లా విషయంలో హాట్ టాపిక్ జరగడంతో ఇది మళ్ళీ ఏదైనా చేస్తుందా అని ఆలోచనతో లోపలికి వస్తాడు నవీన్. లోపలికి వెళ్ళేసరికి హాల్లో కిచెన్లో ఎక్కడా కనిపించదు గర్విక. అలకపాన్పు పట్టిందా, అయినా ఏం గొడవ జరగలేదే అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ కనిపించదు. ఈక అని కేకేస్తాడు. సైలెంట్గా వెనక నుంచి వచ్చి హత్తుకుంటుంది. ఓయ్, ఏంటి సంగతి, మా అమ్మేంటి ఏదో మాట్లాడెళ్ళింది, ఏం చేశాను నేను అని అడుగుతాడు ముందుకి లాక్కొని. అంతా నువ్వే చేసావు మరి అంటుంది మూతి ముడిచి. ఏం చేశానో చెప్పు, తిన్నగా మాట్లాడడం నీకు రాదు, నీతో పాటు మా అమ్మను కూడా అలాగే తయారు చేసావు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్లు ఈ మధ్య నీకు సమానంగా తయారైంది, చెప్పేదొక్కటి అర్థం కాకుండా చెప్తుంది తను కూడా, ఇంట్లో కూర్చొని
అత్తాకోడలికి ఇదే పనా అని కోపంగా అనేసరికి, ఎప్పుడు అలా కయ్యమని పడడమే తప్ప ప్రేమగా మాట్లాడవే అంటుంది నవీన్ బొగ్గ కొరికేస్తూ. నీతో ఇలా మాట్లాడితేనే కరెక్ట్లే. విషయం చెప్పు. అక్కడ పని జరుగుతుంటే అర్జెంటుగా రమ్మని పిలిచి ఆవిడగారేమో అర్థం అవ్వకుండా చెప్పి వెళ్ళింది. నువ్వేమో వేషాలు వేస్తున్నావు అని అనేసరికి, నువ్వే చేసావు అంతా. నన్ను తల్లిని చేసావుగా అంటుంది నవీన్ వైపు చూస్తూ. నిన్ను తల్లిని చేయడమేంటి అని క్షణం పాటు ఆగి, ఏమన్నావు అంటాడు ఆనందంగా. అవునరా మగడ, నన్నప్పుడే తల్లిని చేసేసావు. నా అందమేమైపోవాలి అని అడుగుతుంది చిరుకోపంగా. ఏమే, ఇలాంటి విషయాన్ని ఇలా చెప్పే ఆడది ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉంటావేమో. ఏం చేస్తాం, కట్టుకున్నాక అన్నిటినీ భరించాల్సి వస్తుంది అని వెంటనే గర్వికిని దగ్గరికి లాక్కొని హత్తుకొని, ఎప్పుడు తెలిసింది అంటాడు ముద్దు పెడుతూ. ఇందాకే అనుమానం వచ్చి టెస్ట్ చేసుకున్నాను. వెంటనే అత్తయ్య నేను హాస్పిటల్కి వెళ్ళాం. కన్ఫర్మ్ చేసింది డాక్టర్. వెంటనే గర్వికిని పైకెత్తి రౌండ్ తిరుగుతూ, థ్యాంక్ యూ సో మచ్ చీకా అంటాడు ఎద మీద ముద్దు పెడుతూ. కళ్ళు తిరుగుతున్నాయి, దించండి అనగానే కిందకి దించి, ఈ విషయాన్ని ఇంత చప్పగా చెప్పావేంటే, నీ నుంచి సిగ్గనే ఎలిమెంట్ని ఎక్స్పెక్ట్ చేయను కానీ కనీసం ఒక ఫీల్తో అయినా చెప్పాలిగా అని అంటాడు చిరుకోపంగా. ఏమో, నాకు ఇలాగే చెప్పడం ఇష్టం. అయినా మీరు నా గ్లామర్ని పాడు చేసే పని చేశారుగా అంటుంది నవ్వుతూ. తల్లైతే ఇంకా అందంగా ఉంటారు. ఇప్పుడు బంగ్లాకి శుభవార్త మోసుకొని వెళ్ళిందా మీ అత్త? కనీసం స్వీట్ అన్నా పట్టుకొని వెళ్ళాలి కదా. ఆ ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ముందు మీరు తినండి, త్వరగా అంకుల్ కాబోతున్నారుగా అని స్వీట్ నవీన్ నోట్లో పెడుతుంటే, అంకులేంటి అంటాడు ఆ స్వీట్ని గర్విక నోట్లో పెడుతూ. తండ్రి అయితే అంకుల్ అయినట్టేలే అని నవ్వుతూ అనగానే, అప్పుడు తమరు కూడా ఆంటీ అవుతారు. తిన్నగా ఒక్క విషయం కూడా చెప్పవు. నా పిల్లల్ని మాత్రం ఇలా పెంచకు అని అంటాడు పొట్ట మీద చేయి వేసి. ఆ చేయి మీద చేయి వేసి అలాగే తల వంచి నిలబడిన గర్విక కళ్ళల్లో నుంచి నీళ్లు కారి నవీన్ చేతి మీద పడగానే, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు గర్విక తలని పైకెత్తి. పొగరుబోతులా తిరిగే నన్ను మనిషిగా మార్చావు. నిజమైన ప్రేమంటే ఏంటో చూపించావు. మంచి పని చేస్తే అందులో ఎంత ఆనందం ఉంటుందో భూమి విషయంలో మనం హెల్ప్ చేసినప్పుడు తెలిసేలా చేశావు. ప్రతి క్షణం నా తప్పుల్ని సరిదిద్దుతూ ఓర్పుగా సహనంగా నన్ను భరిస్తూ నీ గుండెల్లోనే పెట్టుకున్నావు. ఈరోజు ఒక ఆడదానికి అన్నిటికంటే ఎక్కువైన అమ్మ అనే వరాన్ని కూడా ఇచ్చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఒకవేళ మీరు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇప్పటికీ నేను ఆ పొగరబోతు గర్వికలాగే ఉండి తప్పుల మీద తప్పులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండేదాన్నేమో. సంతోషం ఎక్కడ ఉంటుందో తెలియచేసినందుకు థ్యాంక్ యూ. నిజంగా నా పిల్లల్ని మాత్రం నేను గతంలో ఉన్నట్లు పెంచను. ఇప్పుడు నేను ఎలా ఉంటున్నాను, ఇంకా చెప్పాలంటే మీలా పెంచుతా, భూమిలా పెంచుతా అని అనగానే గర్వికని గాఢంగా హత్తుకొని, తప్పులు అందరూ చేస్తారు, కానీ అవి తెలుసుకొని సరిదిద్దుకునేది కొంతమందే. అలా సరిదిద్దుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. నువ్వు కూడా అంతే. ఇంకోసారి నీ గతం గురించి ఆలోచించుకో, మన భవిష్యత్తు గురించి ఆలోచించు అంటూ నవీన్ చుట్టూ చేతులు వేసి, ఈ విషయాన్ని భూమి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పనా అని అడుగుతుంది. చెప్పు, మంచి విషయం చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఓకే, తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మీ కౌగిల్లో ఇలాగే ఉండాలనుంది అని నవీన్ని గట్టిగా హత్తుకుపోతుంది. మేనేజర్ గిరిధర్కి ఫోన్ చేసి ఒక విషయం చెప్పగానే, నిజమా అని అడుగుతాడు. నిజమే సార్, ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి అని చెబుతాడు మేనేజర్. తప్పకుండా వాడుకుంటాను, ఈ అవకాశాన్ని వదులుకోను. ఇంకొక విషయం కూడా ఉంది, అది కూడా కన్ఫర్మ్ చేస్తాను మీకు అని చెప్పి మేనేజర్ ఫోన్ కట్ చేస్తాడు. దక్ష్ అనుకున్న రోజు రానే వస్తుంది. ముంబైకి బయలుదేరుతాడు దక్ష్. భూమి ఏజెన్సీ ప్రాంతానికి విజిట్కి వెళ్ళే రోజు కూడా అదే. ఈ సమయంలో ఈ విజిట్స్ అవసరమా నల్లత్రాజు అని రెడీ అవుతున్న తనని చూసి దక్ష్ అడుగుతాడు. వెళ్ళాలి, తప్పదు. పైగా అక్కడ గంజాయి ఎక్కువ వాడుతున్నారని సమాచారం. వాళ్ళల్లో కొంచెమైనా అవేర్నెస్ తీసుకురావాలి. అందుకే వెళ్ళక తప్పదు. ఓకే, వెళ్ళు, కానీ టేక్ కేర్.
నేను కూడా ఉండను అందుబాటులో అని అంటాడు. సెక్యూరిటీ ఉంది కదా, మీరేం టెన్షన్ పడకండి. నువ్వు వెళ్తుంది ఏజెన్సీ ప్రాంతానికి. ఆల్రెడీ వాళ్ళ కన్ను నీ మీద ఉంది. ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. నాకేమో ముంబై వెళ్ళే పనుంది. లేకపోతే నీతోనే వచ్చేవాడిని. అంత టెన్షన్ పడకండి. మీరు పెట్టిన సెక్యూరిటీ ఉంది. గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది. నేను కేర్ఫుల్గానే ఉంటాను అని అంటుంది భూమి. ఓకే మరి నేను బయలుదేరుతున్నాను అని దక్ష్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. భూమి కూడా అందరికీ చెప్పి బయలుదేరుతుంది. భూమి వాళ్ళ కాన్వాయ్ ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరుతుంది. కథ కొనసాగుతుంది. మరి దక్ష ఏం ప్లాన్ వేశాడు? దక్ష అనుకున్నది జరుగుతుందా? భూమి వెళ్ళిన చోట ఏదైనా ప్రమాదం ఎదురవబోతుందా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.